హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నలో ఇలా దోసకాయ పప్పు వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అనమాట. ఈ దోసకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక దోసకాయ, ఒక టమోటా, ఉల్లిపాయ, కొద్ది నూనె, కందిపప్పు, ఉప్పు, కారం, చింతపండు, తాలింపుకి ఏమైనా తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్నులపాయ అనమాట. ముందుగా ఒక 50 గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి. ఇలా మట్టి పాత్రలో నేను దోసకాయ పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. 50 గ్రాముల కందిపప్పు తీసుకొని చక్కగా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనం పడేసుకోకుండా చక్కగా పూల మొక్కలకు పోసుకున్నాం అనుకోండి, చాలా మంచి బలం అనమాట పూల మొక్కలకి. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ కడిగిన నీళ్ళన్నీ చక్కగా ఒక డబ్బాలో వంచేసుకొని అవన్నీ తీసుకెళ్ళి మేడ మీద చెట్లకు పోసుకుంటాను. ఇలా కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి దోసకాయ పప్పు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పప్పులోకి. ఇలా పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఒక దోసకాయ, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పప్పు అయితే ఇంకొంచెం ఉడకాలి. పప్పు ఉడకడానికి టైం పట్టింది కాబట్టి ఈ లోపల దోసకాయ, టమోటా అలాగే ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పప్పు అయితే ఉడికిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, టమోటా, ఉల్లిపాయ వేసేసుకుందాము. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి దోసకాయ పప్పు అనేది. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అలాగే కొద్దిగా ఉల్లిపాయ వేసుకున్నాను. ఇంకొంచెం ఉల్లిపాయ ఏమన్నా తాలింపు కోసం ఉంచుకున్నానండి. అలాగే ఒక టమాటా కూడా వేసేసి కాసేపు ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కారం వేసుకున్నానండి. కూర కారం అలాగే మామూలు కారం 2 కలిపి వేసేసాను. కూర కారం వేసుకుంటేనే దోసకాయ పప్పుకి చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించేసుకుందాం. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పప్పుని మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పప్పుకి తాలింపు వేసుకుందామండి. ముందుగా నేనైతే పప్పులోకి మిరపకాయలు వేగించుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న మిరపకాయలండి. ఇప్పుడు పప్పులోకి మిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది అసలు. పక్కన నేను బంగాళదుంప వేపుడు కూడా చేశాను. ఈ మిరపకాయలు కూడా బాగుంటాయి కాబట్టి కొద్దిగా మిరపకాయలు వేయించుకుంటున్నాను. మిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు కొద్దిగా నూనె వంచేసానండి. నూనె వంచేసిన తర్వాత ముందుగా చున్నిపాయలు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండిమిరపకాయ, కరివేపాకు, ఇంగు కూడా వేసుకొని తాలింపు వేసుకున్నానండి పప్పులోకి. తాలింపు అయితే బాగా వేగిపోవాలి. తాలింపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము. ఇది చూసారా, ఈ లోపల నేను బంగాళదుంప ఎప్పుడు కూడా చేశాను పప్పులోకి. తాలింపు వేగింది కదా, ఇప్పుడు పప్పులో వేసేసుకొని కాసేపు నేను పప్పు అనేది ఉడికించుకుంటానండి. తాలింపు వేసిన తర్వాత ఈ తాలింపు అంతా పప్పుకు పట్టిద్ది అనమాట. ఈ లోపల సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయిందండి, దోసకాయ పప్పు. ఇంకా మనం తింటమే ఆలస్యం అనమాట. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా దోసకాయ పప్పు వేసుకొని పక్కన ఊరు మిరపకాయలు, బంగాళదుంప వేపుడు, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆ రుచి. అస్సలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటామండోయ్. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇంకొక వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. థ్యాంక్ యూ ఆల్.